నమస్కారం. గత 4 రోజులుగా అనంతపూర్ ఉమ్మడి జిల్లాలో రాప్తాడు మాజీ శాసనసభ్యులు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు నా హత్యకు కుట్ర చేస్తా ఉన్నారు. నారా లోకేష్ గారు అనంతపూర్కి వచ్చి నన్ను చంపాలని పథక రచన చేసి ఆ బాధ్యతను రాప్తాడు శాసనసభ్యురాలు సునీత గారికి, కళ్యాణదుర్గం శాసనసభ్యుడు సురేంద్ర బాబు గారికి జాయింట్ వెంచర్ అప్పగించాడు. నేను పొద్దుటూరు నుంచి వస్తా ఉంటే ఎస్ఆర్సి టిప్పర్తో నన్ను గుద్ది చంపాలని అసత్యపు ఆరోపణలు చేయడం జరిగింది. ఆరోపణలు చేస్తూ నేను పోరాటం చేస్తా ఉన్నా ప్రభుత్వం మీద, అందుకు నన్ను చంపాలనే ప్రయత్నం చేస్తానని చెప్పి నారా లోకేష్ గారి మీద అసత్యపు ఆరోపణలు చేయడం జరిగింది. నా టార్గెట్ నారా లోకేష్, నీ కథ చూస్తా అని స్థాయిని మరిచి కేవలం ఉనికి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉనికిని కోల్పోయి ఫ్రస్ట్రేషన్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి కేవలం నారా లోకేష్ గారిని మాట్లాడితే లేదా గౌరవ ముఖ్యమంత్రి గారిని మాట్లాడితే ఉనికిలో ఉంటాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుందనేటువంటి భ్రమంలో నారా లోకేష్ గారి మీద, శాసనసభ్యుల మీద అసత్యపు ఆరోపణలు చేయడం జరిగింది. సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా మా యువనేత నారా లోకేష్ గారి మీద అసత్యపు ఆరోపణలు చేస్తే ఖండించాల్సినటువంటి బాధ్యత, తిరుగుబాటు చేయాల్సినటువంటి బాధ్యత, మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఒక పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నాకుంది. గౌరవ నా శాసనసభ్యుల మీద మాట్లాడినప్పుడు, మా యువనేత నారా లోకేష్ గారి మీద మాట్లాడినప్పుడు నువ్వు ఇష్టానుసారం మాట్లాడితే నీలాంటి వాడిని చంపాల్సినటువంటి అవసరం, దౌర్భాగ్యం నారా లోకేష్ గారికి ఎందుకు ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. మరుసటి రోజు ప్రెస్ మీట్ పెట్టి ఎంఎస్ రాజు 3 నెలల్లో ఎమ్మెల్యే అయిన 3 నెలలకి 7 కోట్ల విల్లా కొన్నాడు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. మడకశిరలో నేనున్నటువంటి పార్టీ స్థలం ఏదైతే ఉందో, నా క్యాంప్ ఆఫీస్ స్థలం ఏదైతే ఉందో అది నా సొంతం అని మాట్లాడడం జరిగింది. నాకు బెంగళూరులో ఆస్తులు ఉన్నాయని చెప్పి మాట్లాడడం జరిగింది. నేను ఉన్నటువంటి ఈ నివాసం నా సొంతం అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఇలా అసత్యపు ఆరోపణలు చేస్తూ ఇంకా నా కులాన్ని కించపరిచే విధంగా నన్ను చెప్పుల షాపులో పనిచేసేటువంటి వ్యక్తి ఈ స్థాయికి వచ్చాడని మాట్లాడుతున్నాను. 2008లో సంగమే సర్కిల్లో సందేశ్ ఫుట్వేర్ అని నా కుమారుడి పేరు మీద నా తమ్ముడికి ఒక ఫుట్వేర్ షాప్ పెట్టడం జరిగింది. ఏం నేరమా? తప్ప దీనికి చెప్పుల షాపులో పనిచేసేవాడని చెప్పేసి నన్ను సమాజంలో హేళనగా మాట్లాడే విధంగా, నా కులాన్ని కించపరిచి మాట్లాడే విధంగా మాట్లాడితే, ఏ అహంకారంతో అయితే ప్రకాష్ రెడ్డి మాట్లాడాడో నేను ఆత్మగౌరవంతో మాట్లాడాను. అంటే నీకు నోరుంది కదా అని చెప్పి ఇష్టానుసారం మాట్లాడితే మౌనంగా భరించాలనా? ఎస్, నేను నా చెప్పుల షాపులో పనిచేసేటప్పుడు వాళ్ళ తండ్రి గారు అయినటువంటి ఆత్మారామిరెడ్డి గారు కస్టమర్లు కొత్త చెప్పుల కోసం పాత చెప్పులు వదిలితే ఆ పాత చెప్పులు దొంగలించేటువంటి మనస్తత్వం, చరిత్ర కలిగింది తోపుదుర్తి ఫ్యామిలీకి. ఇది వాస్తవం. ఏ ఆరోపణలు అయితే చేశావో ఆ ఆరోపణలు నిరూపించు, నీకు గురువారం వరకు సమయం ఇస్తాను అని చెప్పేసి నేను మాట్లాడడం జరిగింది. నా విల్లా ఎక్కడుంది, నా పార్టీ ఆఫీస్ స్థలం నాకు ఇప్పించు, నా బెంగళూరులో ఎక్కడ స్థలాలు ఉన్నాయో ఇప్పించు, ఇంకా నా గురించి ఏమేమి మాట్లాడావు అవి నిరూపించు అని నేను సవాల్ విసరడం జరిగింది. నీ ఇంటికి నేను ముష్టి యుద్ధానికి వస్తానని చెప్పలే. దీన్ని నువ్వు నోరు పారేసుకొని నేను నా ఆత్మగౌరవం కోసం నేను మాట్లాడితే ఒక సామాజిక వర్గాన్ని కించపరిచే విధంగా మాట్లాడాలని చెప్పేసి మళ్ళీ నీ కుటుంబ సభ్యులను నువ్వు మాట్లాడావు. రెడ్లు ఈ అనంతపూర్ ఉమ్మడి జిల్లాలో తరిమేల నాగిరెడ్డి గారి దగ్గర నుంచి, నీలం సంజీవ్ రెడ్డి గారి దగ్గర నుంచి, జేసీ నాగిరెడ్డి గారి దగ్గర నుంచి, అనంత వెంకటరెడ్డి గారి దగ్గర నుంచి, దాడితోట నాగిరెడ్డి గారి దగ్గర నుంచి, ప్రస్తుతం ఉన్న అనంత వెంకటరామరెడ్డి గారు కూడా సీనియర్ రాజకీయ నాయకులు.
ఏ రోజు మా గంజిలో ఉప్పు చూసి కుళ్ళుకోలేదే, ఏ రోజు వాళ్ళు మా మీద పడి ఏడవలేదే. జిల్లా అభివృద్ధి మీద వాళ్ళు ఇప్పటికీ వాళ్ళ ముద్ర ఉంది. మా పల్లె రఘునాథ్ రెడ్డి గారు, ఎంతో మంది రెడ్లు రాజకీయాల్లో హుందాతనంగా ఉన్నారు. నీలాగా చిల్లర రాజకీయాలు, ఉనికి కోసం అసత్యాలు అబద్ధాలు ఏ రెడ్డి శాసనసభ్యులు మాట్లాడలేదే. నువ్వు మాట్లాడిన అసత్యపు ఆరోపణలు నేను తిప్పికొట్టా. నా యువనేతకు నిన్ను హత్య చేయాల్సినటువంటి కర్మ లేదు అని చెప్పి మాట్లాడడం జరిగింది. దానికి నువ్వు రాజకీయంగా ఎదుర్కో. నా కులాన్ని హేళన చేస్తావు, నాకు ఆస్తులు ఉన్నాయంటావు, నా పరువుకు భంగం కలిగే విధంగా మాట్లాడతావు, హేళనగా మాట్లాడతావు. నేను భూస్వామిని, నాకు ఆస్తులు ఉంటాయి అని మాట్లాడే నీ అగ్రకుల దురహంకారం ముందు నేను ఆత్మగౌరవ పోరాటం చేస్తే నీ కులం నీకు అండగా రావాలనా? రెడ్లు ఏకం కావాలని పిలుపునిస్తావా? రెడ్డి సామాజిక వర్గం గురించి నేను మాట్లాడలేదే, మాట్లాడను కూడా. నా ఎదుగుదలలో నాకు రెడ్డి మిత్రులు ఉన్నారు, నా ఎన్నికల్లో నాకు సపోర్ట్ చేసిన రెడ్డి మిత్రులు ఉన్నారు, ఇప్పటికీ రెడ్డి మిత్రులు ఉన్నారు. ఈ రోజు నీ మీద నువ్వు చేసిన దుర్మార్గాలు కూడా నా రెడ్డి మిత్రులే పంపించారు. నేను రెడ్డి సామాజిక వర్గానికి ఎందుకు వ్యతిరేకం? నీ వైసీపీ కార్యకర్తలకి నేను సవాల్ విసరలేదే, నీ కుటుంబ సభ్యులకి నేను సవాల్ విసరలేదే. నువ్వు అసత్యపు ఆరోపణలు చేశావు, నువ్వు అబద్ధాలు మాట్లాడావు, నన్ను సమాజంలో నా పరువుకి ఆత్మగౌరవానికి భంగం కలిగే విధంగా మాట్లాడింది నువ్వు. నేను రౌడీజం చేసే రాలేదే. సమాధానం చెప్పమని చెప్పా. నీకు చేతనైతే సమాధానం చెప్పు, లేదా మౌనంగా ఉండు. అంతేగాని బీరు బాటిళ్ళు రాళ్ళు ఇంట్లో పెట్టుకొని రెడ్ల గురించి మాట్లాడుతా ఉన్నాడు. నీ నియోజకవర్గంలో నీకు పనిచేసి ఆస్తులు పోగొట్టుకున్నటువంటి రెడ్ల సంఖ్య ఎంత? అప్పుల పాలైనటువంటి రెడ్ల సంఖ్య ఎంత? ఎంతమందికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది నీ ప్రభుత్వంలో నిన్ను నమ్మి పనిచేస్తే? ఎంతమందికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది రెడ్లకి? కేవలం రెడ్డి సామాజిక వర్గానికి. పెరాలసిస్ ఎంతమందికి అటాక్ అయింది? నీకోసం ఆస్తులు పోగొట్టుకొని అప్పులు చేసి అప్పులు పాలై కుటుంబంలో మానసిక సంఘర్షణ అనుభవిస్తున్నటువంటి రెడ్ల సంఖ్య ఎంత? పరామర్శించావా ఏ రోజైనా? ఈ రోజు రాజకీయంగా నీ ఉనికి ప్రమాదంలో పడితే రెడ్డి సామాజిక వర్గాన్ని బ్రతిమలాడుకునేదానికి నన్ను విలన్ని చేస్తావా? నేను ఏ రెడ్డి సామాజిక వర్గ వ్యక్తిని నేను కించపరచలేదు. ఈ రోజు ప్రకాష్ రెడ్డి అని మాట్లాడితే నా రెడ్డి సామాజిక వర్గం ఫీల్ అవుతుంది అనుకుంటే ఈ రోజు నుంచి ప్రకాష్ అనే పిలుస్తాను. నేను ప్రకాష్ రెడ్డి అని పిలిచి నిన్ను రెడ్డి అంటే రెడ్ల ఆత్మగౌరవం దెబ్బతింటుందనే భావన వాళ్ళలో కలిగితే ఈ రోజు నుంచి నిన్ను ప్రకాష్ అనే పిలుస్తాను. నన్ను అక్రమ ఆస్తులు అని మాట్లాడుతాను. రా నా నియోజకవర్గంలోకి రా, నా పరిపాలన మీద విచారించు. ఎక్కడైనా నీ నియోజకవర్గంలో నీ 5 ఏళ్ల పరిపాలనలో నువ్వు చేసినటువంటి దందాలు, అక్రమాలు, బెదిరింపులు, భూ కబ్జాలు నేను చేశానేమో అడుగు వచ్చి ఒకసారి. నేను చేశానేమో వచ్చి అడుగు ఒకసారి. అక్రమ ఆస్తులు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడే ప్రకాష్ రెడ్డి గారు, మాట్లాడేకి నైతిక హక్కు ఉందా నీకు? 2019కి ముందు ఇల్లు అమ్ముకొని పోటీ చేస్తానని చెప్పి మొసలి కన్నీరు గార్చి రాప్తాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద రెడ్డి దగ్గర నుంచి ధనిక రెడ్డి వరకు నీకు ఆర్థికంగా సపోర్ట్ చేశావు. ఏం చేసినావు గెలిచిన తర్వాత నువ్వు? ఈ పేపరు మీరు బాగా గమనించండి. ఒకవేళ ఇది ఈనాడు, ఇది సాక్షి, ఇది లేదు ఆంధ్రజ్యోతితో ఈనాడు కాదు, ఇది సాక్షి. ఎవరున్నారు దీంట్లో? ఎవరున్నారు ఇక్కడ? ఈ చక్రపాణి నేతను. ఇక్కడ నిందితుడు రాజశేఖర్ రెడ్డి. విజయవాడలో గాంధీ బజార్లో కోట్ల రూపాయలు చేసే స్థలం కోసం నలుగురు కలిసి ఈ చక్రపాణిని హత్య చేసినారు. హత్య చేసి జైలుకు వెళ్ళినటువంటి నిందితుడు నీ సోదరుడు రాజశేఖర్ రెడ్డి. వచ్చిన ఈ ముగ్గురు హత్య చేసిన భాగస్వాముల్లో మళ్ళీ ఒకరిని చంపినారు. ఒకరిని చంపి ఈరోజు నువ్వు ఇక్కడ ఇంటి బాడిగా కట్టలేదు అని చెప్పి నేను మాట్లాడుతా ఉంటే, విజయవాడ నడిబొడ్డున కోట్ల రూపాయలు విలువ చేసే ఈ భవనం రక్తపు కూడు కాదా?
బ్రాహ్మణులో వైశ్యాసో చంపి కుటుంబాన్ని బయటకు వచ్చిన తర్వాత బెదిరించి రాయించుకున్న ఆస్తి కాదా? దీని ఖరీదెంత? ఇది మీకు సంబంధం లేదా? ఇది సాక్షి పేపర్ కాదా? ఇది సాక్షి పేపర్ కాదా? ఇది సాక్షి పేపర్ కాదా? రాసింది హత్యలు, దౌర్జన్యాలు, దుర్మార్గులు, బెదిరింపులు, భూకబ్జాలు చేసే నీచ సంస్కృతి కలిగిన మీరు నన్ను మాట్లాడతారా? మీరు నన్ను మాట్లాడతారా? ఇవే కాదు, అమ్మ డైరీ అని చెప్పేసి ఒక డైరీ పెట్టి నువ్వు మోసం చేసిన మహిళలు ఎవరు? అత్యధిక శాతం రెడ్డి మహిళలు. అత్యధిక శాతం కాదు, మొత్తం వైసీపీ సానుభూతి పరులు. దాదాపు 6 కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి నువ్వు సమీకరించి దాని ద్వారా షూరిటీ వేయించుకొని లోను తీసుకొని వాల్మీకుల భూముల్ని తక్కువ రేటుకి బెదిరించి వాల్మీకుల భూముల్ని నువ్వు కాజేయలేదా? ఈరోజు దానిలో ఖరీదెంత? దానిలో ఖరీదెంత? 100 కోట్లు కాదా? బాగేపల్లి దగ్గర నువ్వు నీ మిత్రుడు కలిసి వేసేటువంటి వెంచర్ ఖరీదెంత? ఆదర్శ్ నగర్ లో 1.5 ఎకరా ఎంత విలువ చేస్తుంది? లోగాలో విల్లాస్ లో నీ అన్న చంద్రశేఖర్ రెడ్డి ఉండడం లేదా? దాని ఖరీదెంత? మై హోమ్ లో కన్స్ట్రక్షన్ లో ఉన్న విల్లా ఎవరివి? 2019లో ఇల్లు లేదని చెప్పి నంగనాచి కబుర్లు చెప్పి వైసీపీ రెడ్ల దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళందరినీ మోసం చేసి ఈ రోజు ఈ అక్రమ ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ అక్రమ ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? విజయవాడ నగరంలో నడి బొడ్డునున్నటువంటి